డౌట్ సైలెన్స్ యువర్ థాట్స్ అండ్ ఫాలో ద లీడర్ వితౌట్ క్వశ్చన్స్. మేము గొర్రెలం కాదు, బానిస బ్రతకడానికి ఈ బెదిరింపులొద్దు. నాగబాబు ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడిని అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది, అర్థమైందా అంటూ #జస్ట్ ఆస్కింగ్ అంటూ కూడా ఆయన రాసుకొచ్చారు. సో మేము గొర్రెలము బానిసలం కాదు, ఖచ్చితంగా నేనే నాయకుడిని అనుకునే వాళ్ళు అయినా సరే చివరికి సమాధానం చెప్పాల్సిందే అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున గందరగోళం మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది ఇండస్ట్రీలో కూడా ప్రకాష్ రాజ్కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు లేకపోలేదు. మొన్న జస్ట్ ఆస్కింగ్ అంటూ మొన్న మీరు తెలంగాణలో పొత్తుతో వస్తున్నారా, పొత్తు లేకుండా వస్తున్నారా, క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్కి సంబంధించి కూడా సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది హేమ రెస్పాండ్ అయ్యారు, అలాగే మరికొంతమంది కూడా రెస్పాండ్ అయ్యారు. మీకేం పని, మీరు ఎందుకు అడుగుతున్నారు, అసలు మీరు ఎక్కడి వాళ్ళు, ఇక్కడ వాళ్ళ ఇంకెక్కడైనా వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ అంటూ మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మరొకసారి ప్రకాష్ రాజ్ ఈ అంశంలో రెస్పాండ్ అవుతుండడం చాలామందికి నచ్చడం లేదన్నట్లు కనపడుతుంది. సో వాట్ యూ థింక్? నాగబాబు చేసినటువంటి ట్వీట్కి సంబంధించి అయినా, ప్రకాష్ రాజ్ ఇచ్చినటువంటి కౌంటర్కి సంబంధించి అయినా మీ అభిప్రాయం ఏంటి? మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్కి సపోర్ట్గా నిలిచినటువంటి మెగా కుటుంబాన్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు ప్రకాష్ రాజ్ అని చెప్పి మరికొంతమంది అంటున్నారు. అవకాశవాదని కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళు లేకపోలేదు, అసలు ఇక్కడి విషయాలు నీకెందుకని మాట్లాడుతున్న వాళ్ళు లేకపోలేదు. ఇలా చాలా రకాలుగా ప్రకాష్ రాజ్ అడిగిన దాంట్లో తప్పేందని మాట్లాడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. మీ అభిప్రాయాలు ఏంటి? వీళ్ళలో ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారు? నోరు మూసుకోండి, మీ థాట్స్ ఏం అవసరం లేదని చెప్పిన నాగబాబుకా, లేదు మేము గొర్రెలం కాదు, మీ బానిసలం కాదు, మీరు సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నటువంటి ప్రకాష్ రాజ్కా మీ మద్దతు ఎవరి వైపు ఉంది? కామెంట్స్ చేయండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. మా ప్రతినిధి సురేష్ మనతో జాయిన్ అవుతున్నారు. సురేష్ అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్, ఇండస్ట్రీలో కొంతమంది కూడా ప్రకాష్ రాజ్ మీద కొంత కౌంటర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నారు, నాగబాబు చేసినటువంటి ట్వీట్కి కూడా కౌంటర్ ఇస్తున్నారు. సో ప్రకాష్ రాజ్ చాలా యాక్టివ్గా, చాలా కీన్గా ఉన్నట్లు కనపడుతుంది పవన్ కళ్యాణ్ విషయంలో. సో ఏం జరుగుతుంది ఈ విషయంలో, ఎలాంటి రప్చర్ అవుతుంది? ఏదైతే పవన్ కళ్యాణ్ మన తెలంగాణకు సంబంధించి కామెంట్స్ చేస్తారో దాని తర్వాత చాలా వరకు ఇక్కడ తెలంగాణ వాళ్ళు కామెంట్స్ కూడా రీకామెంట్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం ప్రకాష్ రాజ్ కూడా దానికి సంబంధించి ఇండస్ట్రీస్ నుంచి ప్రకాష్ రాజ్ కూడా తెలంగాణకు వస్తే రండి సార్, మీరు ఎట్లా వస్తారో జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి ఏదైతే ట్వీట్ చేశారో, మీరు బీజేపీలో కొత్తగా వస్తారా లేకపోతే సింగిల్ గా పోటీ చేస్తారు, తెలంగాణకి వస్తా అంటే మేము వద్దనట్లేదు, కానీ ఎట్లా వస్తారని మాత్రం ఒక క్లారిటీ ఇవ్వండి అంటూ తను ట్వీట్ చేయడంతో వెంటనే సినీ నిర్మాత బల్ల గణేష్ కానీ లేకపోతే కొందరు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్టిస్టులు కూడా ప్రకాష్ రాజ్ పై విరుచుకోబడ్డ సంగతి మనం చూసాము. సో ఇప్పుడు తాజాగా నాగబాబు కూడా తమ్ముడికి మద్దతుగా కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ప్రకాష్ రాజ్ నాగబాబు మధ్య అయితే మాటల కొనసాగుతుంది. సో ప్రకాష్ రాజ్ అయితే చెప్పిన కామెంట్స్ కి నాగబాబు కూడా రీట్వీట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నాయకుల్ని ప్రశ్నించండి, కేవలం ఫాలో అవ్వండి మాత్రమే, నాయకుడికి అన్ని తెలుసు, నాయకుల్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు అంటూ కూడా నాగబాబు కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ఒక రకంగా ఇది నాగబాబు ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇచ్చారని చెప్పేసి కూడా చెప్పవచ్చు. మీ సందేహాన్ని పచ్చబెట్టండి, నోరు పోయండి, పని చేసుకోండి, నాయకుడు ఎటు వెళ్తే నాయకుడు ఎట్లా చెప్తే అట్లా వినండి అంటూ కూడా చెప్తే దానికి సంబంధించి ప్రకాష్ రాజ్ కూడా కౌంటర్ ఇచ్చాడు. సో మేమేం బాధించడం కాదు, మీరు చెప్పినట్టు విని పదించడానికి అని చెప్పేసి కూడా మేము గొర్రెలం కాదు అంటూ కూడా ప్రశ్నించడం మా ప్రాథమిక హక్కు, ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పేసి కూడా ప్రకాష్ రాజ్ కూడా చెప్పడం జరిగింది. సో ట్వీట్ ల యుద్ధం అయితే జరుగుతుంది. సో ఏదైతే పవన్ కళ్యాణ్ తెలంగాణకు సంబంధించి మాట్లాడినప్పటి నుంచి ఏదో రకంగా ఏదో ఒక సైడ్ నుంచి అయితే రీట్వీట్ కానీ రీకామెంట్స్ అయితే మనమైతే చూస్తున్నాం. యా రైట్, థ్యాంక్ యూ సురేష్. మీ వాయిస్ నాకు అంత క్లియర్గా లేదు. ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మళ్ళీ నేను మీతో మాట్లాడతాను మరిన్ని అప్డేట్స్ కోసం. సో ఇక్కడ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, చాలామంది ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు రెస్పాండ్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐడ్ లైక్ టు రీడ్ అవుట్ దోస్ కామెంట్స్ మీకోసం. అండ్ ఈ ఇష్యూలో మీ సపోర్ట్ ఎవరికి అని ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు పోల్లో చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. అందులో నాగబాబుకి తమ సపోర్ట్ అంటూ 47% చెప్తుంటే ప్రకాష్ రాజ్కి తమ సపోర్ట్ అంటూ 53% చెప్తున్నారు. సో ప్రకాష్ రాజ్కి ఎక్కువ మద్దతు లభిస్తుంది ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు ఆయన ఈ పోల్లో. అండ్ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. కొమరయ్య కామెంట్ చేస్తున్నారు, నీ కాళ్లకు చెప్పులు లేవా అన్నవాడిని తెగేదాకా కొట్టొచ్చన్నా అంటూ కామెంట్ చేశారు. నాకు యాక్చువల్లీ ఆ కామెంట్ అర్థం కాలేదు, ఇంకొంచెం క్లియర్గా మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఐ కెన్ రీడ్ ఇట్ అవుట్ అగైన్. అలాగే రవికిరణ్ కామెంట్ చేస్తున్నారు, బోత్ ఆర్ ఈడియట్స్ అని చెప్పేసి. సో ఇద్దరిని ఆయన తప్పుపడుతున్నారు ఈ విషయంలో.
అలాగే మణికంఠ కామెంట్ చేస్తున్నారు, మణికంఠ సిహెచ్ కామెంట్ చేస్తున్నారు ప్రకాష్ రాజ్ అని. మేబీ అంటే మీ ఇష్యూలో మీ సపోర్ట్ ఎవరికి అన్నదానికి ప్రకాష్ రాజ్కి అని ఆయన కామెంట్ చేస్తున్నట్లుగా ఉన్నారు. అలాగే డైనో గేమ్ కామెంట్ చేస్తున్నారు, పి రాజా ఓ అంటూ కామెంట్ చేశారు. ఐ కాంట్ అండర్స్టాండ్ దట్. అలాగే గణేష్ కామెంట్ చేస్తున్నారు, ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది, సమాధానం చెప్పలేక మాటల దాడి చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. సో మేబీ హీ సపోర్టింగ్ ప్రకాష్ రాజ్. ప్రశ్నించే హక్కు ఉంటుంది, మాటలు దాడి చేస్తున్నారు, సమాధానం చెప్పలేక అంటూ కామెంట్ చేస్తున్నారు. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రీడ్ అవుట్ ద రిజల్ట్స్. ఇక్కడ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకి ఆ పోల్లో వచ్చినటువంటి రెస్పాన్స్ చూస్తున్నాం. ఈ ఇష్యూలో మీ సపోర్ట్ ఎవరికి అన్నప్పుడు నాగబాబు కంటూ 40% చెప్తుంటే ప్రకాష్ రాజ్ కంటూ 60% చెప్తున్నారు. సో వెరీ ఇంట్రెస్టింగ్ రిజల్ట్ కనిపిస్తుంది మనకి. ప్రకాష్ రాజ్కి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ మనకు కనపడుతున్నారు. నవ్ ఇట్ 61% ప్రకాష్ రాజ్. సో మీ అభిప్రాయాలు ఏంటి? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మేము గొర్రెలం కాదు, మీ బానిసలం కాదు, మీరు మాకు సమాధానం చెప్పాల్సిందే అంటున్న ప్రకాష్ రాజ్కి మీ మద్దతా, లేకపోతే నోరు మూసుకొని నాయకుడు చెప్పింది చేయండి, మీరు మీ బ్రెయిన్ వాడాల్సిన అవసరం లేదు, మీ థాట్స్ ఇక్కడ అవసరం లేదని చెప్తున్నటువంటి నాగబాబుకి, పవన్ కళ్యాణ్కి మీ సపోర్ట్? ఎవరికి మీ సపోర్ట్ ఇక్కడ? గతంలో ఏపీ ఎన్నికలకు ముందు ప్రకాష్ రాజ్ కూడా దానికి సంబంధించి ఇండస్ట్రీస్ నుంచి ప్రకాష్ రాజ్ కూడా తెలంగాణకు వస్తే రండి సార్, మీరు ఎట్లా వస్తారో అడ్జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి అయితే ట్వీట్ చేశారు. మీరు బీజేపీలో కొత్తగా వస్తారా లేకపోతే సింగిల్ గా పోటీ చేస్తారు? తెలంగాణకి వస్తా అంటే మేము వద్దనట్లేదు, కానీ ఎట్లా వస్తారనేది మాత్రం ఒక క్లారిటీ ఇవ్వండి అంటూ తను ట్వీట్ చేయడంతో వెంటనే సినీ నిర్మాత బల్ల గణేష్ కానీ లేకపోతే కొందరు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్టిస్టులు కూడా ప్రకాష్ రాజ్ పై ఉచితబడ్డ సంగతి మనం చూసాము. సో ఇప్పుడు తాజాగా నాగబాబు కూడా తమ్ముడికి మద్దతుగా కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ప్రకాష్ రాజ్ నాగబాబు మధ్య అయితే మాట్లాడడం కొనసాగుతుంది. సో ప్రకాష్ రాజ్ అయితే చెప్పిన కామెంట్స్ కి నాగబాబు కూడా రీట్వీట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నాయకుల్ని ప్రశ్నించండి, కేవలం ఫాలో అవ్వండి మాత్రమే, నాయకుడికి అన్ని తెలుసు, నాయకుల్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు అంటూ కూడా నాగబాబు కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ఒక రకంగా ఇది నాగబాబు ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇచ్చారని చెప్పేసి కూడా చెప్పవచ్చు. మీ సందేహాన్ని పక్కబెట్టండి, నోరు పోయండి, పని చేసుకోండి, నాయకుడు అయితే వెళ్తే నాయకుడు ఎట్లా చెప్తే అట్లా వినండి అంటూ కూడా చెప్తే దానికి సంబంధించి ప్రకాష్ రాజ్ కూడా కౌంటర్ ఇచ్చాడు. సో మేమేం బాధించడం కాదు, మీరు చెప్పినట్టు విని పది ఉండడానికి అని చెప్పేసి కూడా మేము గొర్రెలం కాదు అంటూ కూడా ప్రశ్నించడం ప్రాథమిక హక్కు, ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పేసి కూడా ప్రకాష్ రాజ్ కూడా చెప్పడం జరిగింది. సో ట్వీట్ లో యుద్ధం అయితే జరుగుతుంది. సో ఏదైతే పవన్ కళ్యాణ్ తెలంగాణకు సంబంధించి మాట్లాడినప్పటి నుంచి ఏదో రకంగా ఏదో ఒక సైడ్ నుంచి అయితే రీట్వీట్ కానీ రీకామెంట్స్ అయితే మనమైతే చూస్తున్నాం. యా రైట్, థ్యాంక్ యూ సురేష్. మీ వాయిస్ నాకు అంత క్లియర్గా లేదు. ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మళ్ళీ నేను మీతో మాట్లాడతాను మరిన్ని అప్డేట్స్ కోసం. సో ఇక్కడ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, చాలామంది ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు రెస్పాండ్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐడ్ లైక్ టు రీడ్ అవుట్ దోస్ కామెంట్స్ మీకోసం. అండ్ ఈ ఇష్యూలో మీ సపోర్ట్ ఎవరికి అని ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు పోల్లో చాలామంది రెస్పాండ్ అవుతున్నారు.